గైస్ వెల్కమ్ టు రిషి కుషి సిస్టర్. ఈరోజు అయితే మేము అది మోమోస్ చేస్తున్నాం. రండి ఫ్రెండ్స్ చూద్దాం. 3 ఆనియన్స్ తీసుకోవాలి, 2 క్యారెట్స్, హాఫ్ క్యాప్సికమ్ హాఫ్ క్యాబేజ్ తీసుకోవాలి. తర్వాత సన్నగా చూపించినట్టు తురిమేసుకోవాలి ఫ్రెండ్స్. క్యాప్సికమ్ ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ తురుముకోవాలి. తర్వాత మైదాలో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పక్కన పెట్టేయాలి. కవర్ వేసేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తే బాగా వస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేయాలి స్టవ్ మీద. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కాగిన తర్వాత ఆనియన్, క్యారెట్ వేయాలి ఫస్ట్. అంటే ఇవి ఉడికేది కొంచెం లేట్ కదా కాబట్టి ఫస్ట్ వేసేయాలి. వేసేసి కొంచెంసేపు వేయించాలి రెండింటిని. తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేయాలి. తర్వాత తీసిన తర్వాత క్యాప్సికమ్ వేసి సెండ్ చేయాలి. తర్వాత క్యాబేజ్ కూడా వేసేయాలి ఫ్రెండ్స్. అంతా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం మసాలా వేసుకోవాలి. కొంచెం 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్, తర్వాత మూత ఒక 5 మినిట్స్ పెట్టేయాలి. తర్వాత తీసేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెంసేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత తీసేసి కొంచెం సాస్ ఉంటే వేయండి, లేకపోతే అదేం కంపల్సరీ కాదు, ఉంటే వేయచ్చు, టేస్ట్ బాగుంటుంది అనేసింది మా మదర్ అయితే. కొంచెం అలా ఏం చేయాలి ఫ్రెండ్స్, ఎంచుతూ ఉండాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేయాలి. కొత్తిమీర వేసేసి ఏం చేయాలి, తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేయాలి. మనం గ్రైండ్ చేసుకొని బయట అయినా తెచ్చుకోవచ్చు. పెప్పర్ పౌడర్ వేసి బాగుంటుందని. తర్వాత ఏం చేసిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి 1 స్పూను. అంతే ఏం చేయాలి,
తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చిన్న కడాయి పెట్టేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఇవి మైదా బాల్స్ వేసుకొని తర్వాత ఒక బాల్ తీసుకొని చపాతీలా చేసేయాలి రౌండ్గా. చిన్న చిన్నవి చేసుకుంటే బాగుంటుంది. తర్వాత కడాయిలో కొంచెం ఎక్కువ నూనె పోసేసుకోవాలి, దానికి హాఫ్ పోసుకోవాలి. తర్వాత కాగిపోయింది నూనె అయితే. స్టఫింగ్ చేస్తుంది మా మమ్మీ. ఇలా స్టఫింగ్ చేసుకోవచ్చు, మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు, ఇంకో విధంగా అయినా చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇలా అయినా చేసుకోవచ్చు స్టఫింగ్. చిన్న కడాయిలు వేసేయాలి. వేసిన తర్వాత బాగా ఫ్రైగా వేయించుకోవాలి. కొంచెం బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత కొంచెం బాగా వేసుకున్న తర్వాత తీసేసుకున్నాము. తీసేసి పక్కన టిష్యూ వేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. బాగుంటుంది, అప్పుడు నూనె ఎక్కువ రాకుండా ఉంటుంది. తర్వాత ఇంకో మోమో ఇలా చేసి దాని ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయాయి మోమోస్. చూడండి, ఈ కారం అయితే మేము ముందుగానే చేసి పెట్టేసుకున్నాం, ఈ వీడియోలో లేదు, ఎప్పుడైనా చెప్తానులే. తర్వాత నేను టేస్ట్ చేస్తున్నా, చాలా బాగుంది అసలు. మా నాన్నమ్మ తింటుంది, చాలా బాగుందంటే నచ్చింది మా నాన్న.